నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. కొన్నిసార్లు మనము చాలా ఇబ్బందికరమైన కఠినమైన పరిస్థితి ద్వారా వెళ్ళాల్సి వస్తుందండి. ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, ఎంత కష్టంగా ఉంటుందంటే, నా శక్తికి మించిన ఈ యొక్క పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఈ పరిస్థితిని నేను దాటి ఒక అడుగు ముందుకు వేయగలను అన్న ఆలోచనతో కృంగిపోతూ ఉంటాం. నేనైతే పోరాడుతూనే ఉన్నాను ఈ సమస్యతో, ఈ పరిస్థితితో, కానీ నాకు ఎటువంటి పరిష్కారము దొరకడం లేదు. పరిష్కారమే లేని సమస్యగా ఇది ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. నా చావే ఈ యొక్క సమస్యకు పరిష్కారం. నేను అనేది లేకపోతే ఈ యొక్క సమస్య ఉండదు కదా. నేనున్నాను కాబట్టే ఈ పరిస్థితిని నేను ఎదుర్కొంటున్నాను. సమాధానం లేదు నాకు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నారా? చూడండి, యెహోషువ గ్రంథాన్ని మీరు చూసినట్లయితే మొదటి అధ్యాయంలో అప్పటికి ఇశ్రాయేలీయుల్ని నడిపించిన మోషే మరణించాడు. మోషేకి ఉన్న ఆ బాధ్యత, ఆ ఇశ్రాయేలీయుల్ని వాగ్దాను దేశానికి నడిపించే బాధ్యతని, మోషేకు ఉన్న అభిషేకము అతని పరిచారకుడైన యెహోషువ గారికి ట్రాన్స్ఫర్ చేయబడింది. అయితే ఇప్పుడు ఈ యెహోషువ యోర్దాను నదికి ఎదురుగా నిలబడుతూ ఉన్నాడు. అతను ఈ విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు కదా, మోషే మాటే వినని ఈ జనులు ఇప్పుడు నా బాధ్యత, వీరిని నడిపించడం ఎంత కష్టమో. వీరు మాట వినేవారు కాదు, సనుక్కునేవారు, విసిగించేవారు. మిక్కిలి సాత్వికుడైన మోషేనే ఇంత ఇబ్బంది పెట్టారే, నా పరిస్థితి చేయగలుగుతానా, నా శక్తికి మించిన కార్యం అని భయపడుతూ ఉన్నాడు, దిగులు పడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు 5-6 వచనాలు చూసినట్లయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి యెహోషువతో? నీ బ్రతుకు దినములన్నింటా ఎవ్వడు నీ ఎదుట నేను నీకు తోడై ఉన్నాను, నేను విడువను ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడండి. ఈ దినము సమస్యకి పరిష్కారమే లేదు అని కృంగిపోతున్న నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడువను ఎడబాయను అని, నేను నీకు తోడై ఉంటాను అని. నీ బ్రతుకు దినములన్నింటా ఎవ్వడు నీ ఎదుట నిలువలేరడు, ఏ సమస్య నీ ఎదుట నిలువదు అని వాగ్దానం చేస్తున్నాడండి. అయితే మీరు ఇంకా కిందకి చదువుతూ ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, మరలా ఇంకొక మారు చెప్తున్నాడు యెహోషువతో, దిగులు పడొద్దు, జడియవద్దు, భయపడొద్దు, ఈ కార్యాన్ని నువ్వు ఖచ్చితంగా చేస్తావు, నేను నిన్ను విడువను అని మరలా దేవుడు చెప్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని. నీ సమస్యని బట్టి కృంగిపోతూ ఉన్నావా? నీ సమస్య నీ ధైర్యాన్ని చెరిపేస్తూ ధైర్యవంతుడినే. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి అన్న జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చున్నాడు. కానీ ఈ పర్టికులర్ పరిస్థితి నన్ను చాలా కృంగతీస్తూ ఉంది, నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంది అని ఆలోచిస్తూ ఉన్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ యొక్క సమస్యకి పరిష్కారము దేవుని దగ్గర దొరుకుతుంది. అయితే ఇటువంటి కృంగుదల సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఏ విధంగా ఒక సమస్య మనకి వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవాలి? ఒక క్రైస్తవులిగా, ఒక క్రీస్తు యొక్క విశ్వాసిగా, ఆయనని వెంబడించే వ్యక్తిగా ఏ విధంగా మనం ఉంటే సమస్య మనల్ని చూసి భయపడుతుంది? మొదటిగా మీరు చేయవలసిందంటే దేవుని వైపు చూడండి. మన సమస్య, ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చినా కానీ, ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది వచ్చినా కానీ, మానవ నైజం ఏంటి అంటే వెంటనే మనకి ఎవరైతే దగ్గరగా ఉంటారు అంటే మన తల్లిదండ్రులు కానీ, మన యొక్క స్నేహితులు, మన యొక్క బంధువులు కానీ, భార్య కానీ, భర్త కానీ, వారి వద్దకు మనం వెళ్తూ ఉంటాం, లేదా మన ఆలోచనకర్తల దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. మన సమస్యనంతా వివరించి వారికి చెప్తాం, దగ్గర పరిష్కారం ఏమైనా దొరుకుతుంది అని. కొన్నిసార్లు అయితే ఆదరణకు దొరుకుతుంది అని చెప్పి. అయితే ప్రతిసారి ఇటువంటి ఆదరణ ద్వారా మీ యొక్క హృదయము నెమ్మది కలిగి ఉంటుందా? మనుష్యుల మీద ఆధారపడుతున్నప్పుడు అంతవరకు కూడా
మనకి నెమ్మది ఉండదండి. వారు కేవలం వినేవారు మాత్రమే. బహుశా ఒక్క 2 మాటలు చెప్తాడేమో అంతే. కానీ శాశ్వతమైన పరిష్కారం, శాశ్వతమైన నెమ్మది, సమాధానం మీకు దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పబడింది, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. నిన్ను బలపరిచే దేవుని యందు మాత్రమే నీకు శాశ్వతమైన ఆదరణ దొరుకుతుంది. నమ్ముతారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే అపోస్తులుడైన పౌలు గారు తన బలహీనతను బట్టి దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాడంట. అప్పుడు దేవుడు ఏ సమాధానం ఇచ్చాడో తెలుసా? నా కృప నీకు చాలు, నీ బలహీనతల యందు నా బలము పరిపూర్ణమవుచున్నది. నీకు ఇబ్బంది కలిగిన ప్రతిసారి, మనోవేదన కలిగి కృంగిపోతున్న ఆ పరిస్థితుల్లో, దేవా కృప నాకు చాలయ్యా, నా ఈ బలహీన స్థితి యందు తండ్రి నన్ను బలపరచయ్యా అని ప్రార్థించండి. ఎందుకంటే కేవలము ఆయన దగ్గర మీరు పొందుకున్న బలము మాత్రమే మీకు ఆదరణ ఇస్తుందని. ఈ లోకంలో ఎవరి దగ్గరైనా కానీ మీకు ఆదరణ అనేది దొరకదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రయాసపడుతున్నావా? నా దగ్గరికి రా, నేను నీకు సమాధానాన్ని ఇస్తాను, నెమ్మదినిస్తాను అని చెప్తూ ఉన్నాడు. రెండవదిగా ఏం చేయాలి అంటే ఎదురు చూడాలని. యెషయా గ్రంథంలో రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారంట. నీ యొక్క సమస్యలో, నీ పరిస్థితిలో, ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధానంలో చేరి మనము ఎదురు చూస్తూ దేవా నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. మీరు సిగ్గుపరచబడరండి. దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు సిగ్గుపరచబడరు. మూడవదిగా ఏం చేయాలి? మీ ప్రాణముతో మీరు చెప్పండి. కీర్తనలు 103వ అధ్యాయం మీరు చూసినట్లయితే దావీదు రాజు తన ప్రాణంతో చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములు మరవద్దు. సమాధి నుండి నిన్ను విమోచించిన వాడు ఆయనే. కరుణ కనికరం అనే కిరీటాన్ని నీకు ధరింప చేయవాడు ఆయనే. ఆయన మాత్రమే నీ యొక్క హృదయంను మేలుతో తృప్తిపరుస్తాడు అని. ఇంతకు ముందు మీ జీవితంలో మీరు ఎన్నో మేలులు చూసి ఉంటారు కదా, వాటన్నింటినీ మీ ప్రాణమునికి మీరు మరలా జ్ఞాపకముకు చేయండి. నా ప్రాణమా భయపడొద్దు, మౌనంగా ఉండు, దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు, ఆయన నా వ్యాజ్యమును ఖచ్చితంగా తీరుస్తాడు, నాకు నెమ్మదినిస్తాడు. ప్రాణమా ఇంకొంచెం సేపు, ఇంకొన్ని దినాలు నెమ్మదిగా ఉండు, ఆయన యొక్క సన్నిధిలో ఎదురుచూడు. కీర్తనలు 24వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ నా మీదకి దండు దిగినను నా హృదయము భయపడదు, దీంట్లో నేను ధైర్యం విడవకయుందును అని దావీదు మహారాజ్ గారు చెప్తారు. ఎటువంటి పరిస్థితి అయినా, ఆ పరిస్థితి ఇంకా ఇంకా కఠినమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా ఒకటే జ్ఞాపకపరచుకోండి, యుద్ధము చేయువాడు యెహోవా, నీ తరపున ఆయన వ్యాజ్యము చేస్తాడు, నువ్వు గెలిపిస్తాడు. నువ్వేం చేయాలి తెలుసా? నమ్మకంగా ఉండు, ఎదురు చూడు. ఖచ్చితంగా దేవుడు మీతో ఉన్నాడండి. మీ యొక్క పరిస్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. చాలా త్వరలో ఆయన మీ యొక్క పరిస్థితిని మార్చబోతున్నాడు. కాబట్టి దేవుని కొరకు ఈ 3 విధాలుగా మీరు ఆయన సన్నిధిలో బలం పొందుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.